బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్లో రోడ్ షోలు ప్రచార వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైన కూడా చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలతో రేపు ఎర్రవల్లిలో కేసీఆర్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ప్రచార వ్యూహాలపై ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ హరీష్ రావులతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. మా ప్రతినిధి దుర్గారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. దుర్గారెడ్డి, వాళ్ళ జరుగుతున్న సమావేశంలో ఏ అంశాలపైన చర్చిస్తున్నారు? రేపు ఇన్ఛార్జీలకి కేసీఆర్ నుంచి ఎటువంటి దిశానిర్దేశం జరగబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో మాత్రం ఈ రోజు కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ తర్వాత 2023లో అధికారం పోయిన తర్వాత పార్లమెంట్ కూడా స్థానాలు కోల్పోవడం జరిగింది. ఉప ఎన్నికల్లో కూడా మనం గెలవలేకపోతే ఆ పార్టీపై చాలా ప్రభావం పడే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా గెలిచి తీరే దిశగా మనం ముందుకెళ్ళాలి. అసలు వాస్తవానికి ఆ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటిదని చెప్పి కూడా నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అంటే దాదాపు 2.5 గంటల నుంచి ముఖ్యంగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఇన్ఛార్జీలకు కూడా రేపు ఈ రోజు సాయంత్రం కానీ కొంత క్లారిటీ తోటి ముందుకెళ్లాలి. ఎక్కడ ఓటు పోగొట్టుకున్నామో అక్కడనే సంపాదించుకోవాలి. జూబ్లీ ఉప ఎన్నిక ఖచ్చితంగా గెలిస్తేనే రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకుంటే అసెంబ్లీ, పార్లమెంటు రానున్న అధికారం చేపట్టాలంటే ఇది క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కనుక బాధ్యత వ్యవహరించాలి. ఏ రకంగా ఓటు సంపాదించుకోవాలి, లేకుంటే ఏ రకంగా మనం అధికారం కోల్పోయామనే విషయాలతో పాటు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వ్యవహరించాల్సిన విషయంలో పాటు మిగతా సమావేశానికి సంబంధించిన విషయాలు ఇంకా 2-3 గంటలు కొనసాగనుంది కనుక ప్రధానంగా జూబ్లీహిల్స్ స్థానిక విదేశీ రిజర్వేషన్లు ఇలాంటి పరిణామాలపై కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. నిజంగా ఉప ఎన్నిక ఓడిపోతే మాత్రము బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజల్లో ఏ విధంగా ఉంది, ఎంతవరకు అక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉంది, మనం ఏ ప్లేస్ లో ఉన్నామో, ఆ తర్వాత 2వ ప్లేస్ 3వ ప్లేస్ ఏముంది, ఆ తర్వాత మనకు సపోర్ట్ గాని మద్దతు గాని ఇచ్చే మన నుంచి దూరమైన వాళ్ళు అంటే పార్టీకి కొంతమంది కాంగ్రెస్ చేరిన బీజేపీ కానీ ఇతర పార్టీలో వచ్చే వాళ్ళకు స్వాగతించాలి, వాళ్ళకి ఏ అంశాల మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తో భేటీ అయిన సారాంశం అయితే తెలుస్తుంది. మనం 2-3 గంటల తర్వాత కూడా పూర్తిగా ఒక విషయంలో వాళ్ళు క్లారిటీకి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులతో సమావేశమయ్యారు. రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.